అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీనా బెలీజా. దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి అక్టోబర్ 7వ తేదీ సోమవారం రోజున విజయవాడ క్షేత్రంలో శ్రీ కనక దుర్గమ్మ వారు, శ్రీ చండీదేవిగా, శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి స్కందమాతగా భక్తులందరికీ దర్శనమిస్తారు. చండీదేవి తరచు ఉగ్ర రూపంలోనే ఉన్న ఒక్కోసారి అమ్మవారు దయగల రూపంలో కూడా మనకి దర్శనమిస్తారు. చండీదేవి అలంకారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మవారిని త్రిశక్తి స్వరూపం అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 స్వరూపాలు కలిగి ఉన్న రూపమే త్రిశక్తి స్వరూపం. అమ్మవారు చండీ అలంకారంలో అష్టదశ భుజాలతో చేతి నిండా ఆయుధాలతో మనకి దర్శనమిస్తుంది. చండీ ఆలయం హరిద్వార్ నీల్ పర్వత శిఖరం పైన ఉంది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ రోజు చండీ అష్టోత్తరం లేదా మహాచండీ స్తోత్రం చదవాలి, లేదా మూల మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అమ్మవారికి బంగారు వర్ణపు రంగు చీర లేదా పసుపు రంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజించాలి. అమ్మవారికి ఈ రోజు సమర్పించాల్సిన నైవేద్యం బెల్లం పరమాన్నం, బెల్లం చలిమిడి, వడపప్పు, పులిహోర. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇదే ప్రసాదంగా స్వీకరించండి. వీలైతే ఈ రోజు బ్రాహ్మణునికి స్వయం పాకం కానీ, దక్షిణ తాంబూలం కానీ దానంగా ఇవ్వండి. చండీ మాతను పూజిస్తే దృష్టి దోషాలు, శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి విశేషాలు విన్నారు కదా. శరన్నవరాత్రుల్లో మిగతా రోజు అమ్మవారి అలంకరణ విశేషాలు తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు మై ఛానల్ మీనా బెలీజా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాంకర్ మీనా.